ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2026కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అనేది మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో పొందుపరచడం జరిగింది. అయితే ఈ హైకోర్టు పరిధిలో ఉన్నటువంటి జిల్లా పరిధిలోని మనకి 2025 మే 6వ తేదీన నోటిఫికేషన్ అనేది ఒకటి రిలీజ్ అయింది. అందులో జిల్లా పరిధిలో ఉన్నటువంటి కోర్టుల్లో ఖాళీగా ఉన్నటువంటి సబార్డినేట్ పోస్టులు, అలాగే ప్రాసెస్ సర్వరు, రికార్డ్ అసిస్టెంటు, ఎగ్జామినరు, ఫీల్డ్ అసిస్టెంటు, జూనియర్ అసిస్టెంట్ ఇవి పోస్టులకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేది మనకి ఆగస్టు 20వ తేదీ నుంచి ఆగస్టు 24వ తేదీ వరకు మనకు 2025లో అయితే ఈ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఫస్టు అలాగే సెకండు లిస్టులు అదే సెలక్షన్ లిస్ట్ అనేది పంపించడం జరిగింది. అయితే ఎవరెవరైతే అప్పుడు పాస్ అయ్యారో వాళ్ళందరికీ జాబ్స్ కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. అయితే దీంతో పాటుగా మనకి రీసెంట్‌గా నిన్ననే మనకి 25వ తేదీన 2026 ఈ జూన్ నెలలోనే మనకి థర్డ్ లిస్ట్ కూడాను రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా హైకోర్టు గాని, డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఫస్ట్ లిస్ట్‌లో మీ యొక్క నేమ్ లేకపోతే మీరు కొద్దిగా వర్రీ అవ్వొద్దండి. ఇంకా సెకండ్ లిస్టు, థర్డ్ లిస్ట్ తీయడానికి కూడా ఛాన్సెస్ ఉన్నది అనేసిని ఒక ఫీలింగ్‌లో ఉండండి. ఓకే. అయితే ఈ థర్డ్ లిస్ట్ తర్వాత ఇంకొక లిస్ట్ ఉంటదంటే మాక్సిమం ఉండే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదండి. ఎందుకంటే మనకి ఇప్పుడు జిల్లా కోర్టులకు సంబంధించినటువంటి రీసెంట్ నోటిఫికేషన్ కూడాను మనకి జూలైలో రావడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటుంది రిమైనింగ్‌వి. మాక్సిమం అయితే 2000 పోస్టులకి ఎక్కువగానే తీసే అవకాశం అయితే కనిపిస్తుంది. మాక్సిమం 2000 దగ్గరలోకైతే కంపల్సరీగా అయితే పోస్టులు ఉండే ఛాన్సెస్ అనేది ఉంటది. అయితే ఈ థర్డ్ లిస్ట్ అనేది దేనికి సంబంధించింది అంటే డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీకి సంబంధించి థర్డ్ లిస్ట్ రిలీజ్ చేశారు. ఎవరెవరైతే సెలెక్ట్ చేశారో మీరు ఏ జిల్లాలోనిది, మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అనేది డీటెయిల్‌గా అయితే మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో వాళ్ళ నేమ్స్, వాళ్ళ హిస్టరీ మొత్తం కూడా మనకి ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు ఏ కేటగిరీలో సెలెక్ట్ అయ్యారు, ఓపెన్ కేటగిరీలోనా లేకపోతే మీ స్పెషల్ కేటగిరీలోనా అనేసి మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైనా అభ్యర్థులు అప్పుడు ఒకవేళ ఛాన్స్ కోల్పోయామేమో అనేసి ఫస్ట్ లిస్ట్‌లో గాని, సెకండ్ లిస్ట్‌లో అనుకుంటే ఈ థర్డ్ లిస్ట్‌లో ఒకసారి చెక్ చేసేసుకోండి. దేనికి పోస్టులు కొన్నాయి అనేది మీరు చూసేసుకోండి. ఓకే. అయితే ప్రతి జిల్లా నుంచి అయితే సెలెక్ట్ అవ్వడం అయితే చాలా జరిగాయి కూడానండి. అది కూడా జిల్లాకు తరపు నుంచి వచ్చి 1, 2, ముగ్గురేసి అయితే కంపల్సరీగా అయితే ఉన్నారండి. ఒకసారి చెక్ చేసేసుకోండి. మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే కంపల్సరీగా అయితే మీ యొక్క లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఏపీ హైకోర్టుకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ 300 వేకెన్సీతో అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో కోర్ట్ మాస్టర్‌కి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ అనేది ఆల్రెడీగా రీసెంట్‌గా కండక్ట్ చేయడం జరిగింది విజయవాడలో. దానికి సంబంధించింది ఎందుకంటే కోర్ట్ మాస్టర్‌కి సంబంధించినటువంటిది వాళ్ళకి ఎగ్జామ్ అనేది ఉండదు. డైరెక్ట్‌గా స్కిల్ టెస్ట్ అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే రిమైనింగ్ పోస్టులు ఉన్నాయి కదా! ఆ రిమైనింగ్ పోస్టులకు సంబంధించినటువంటి రిజల్ట్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారండి. ఆల్రెడీ ఎగ్జామ్ క్లోజ్ అవ్వడం విషయం అందరికీ తెలిసిందే. అలాగే దీంతో పాటు రెస్పాన్స్ షీట్స్ వచ్చింది. అబ్జెక్షన్ స్క్రేప్ చేశారు. నార్మలైజేషన్ ప్రాసెస్ కూడా అప్లై అయిపోయింది. అలాగే దీనికి ఫైనల్ లిస్ట్ అనేది ఇంకా రిలీజ్ అవ్వలేదండి. మాక్సిమం అయితే మనం ఈ మంత్ ఎండింగ్‌కి అనుకున్నాం కదా! అంటే జూన్ మంత్ ఎండ్ కల్లా మనకి ఫైనల్ ఉన్నదనుకున్నాం. అయితే రిజల్ట్ గురించి అయితే అఫీషియల్‌గా కోర్ట్‌కి ఇన్ఫర్మేషన్ రావట్లేదు. కాబట్టి మనకి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ కల్లా వచ్చే ఛాన్సెస్ అయితే మనకి ఎక్కువగా ఉంటది. ఏదేమైనప్పటికీ కూడాను మనకి నెక్స్ట్ మంత్‌లో పక్కాగా రిలీజ్ అయిపోతుంది. దేనికి సంబంధించిన హైకోర్టుకి సంబంధించినటువంటి 2026 నోటిఫికేషన్‌కి ఇచ్చిన రిజల్ట్. ఓకే. నెక్స్ట్ వన్ ఇంకా చూసుకున్నట్లయితే చాలామంది అయితే కట్ ఆఫ్స్ గురించి అయితే చాలా వీడియోస్ కూడా చేయడం జరిగింది. అయితే ఆ కట్ ఆఫ్స్‌కి ఎవరైతే రీచ్ అవుతారో వాళ్ళు కొద్దిగా సేఫ్ స్కోర్‌లో ఉండొచ్చు. అయితే స్కోర్‌కి ఎవరైతే దానికి కొద్దిగా దగ్గరలో ఉన్నారో వాళ్ళకి నార్మలైజేషన్ హెల్ప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటది. దానికంటే తక్కువ మార్కులు వస్తే జాబ్ రాదనేసి డిసప్పాయింట్ అవ్వద్దండి. ఏదేమైనా జరగొచ్చు నార్మలైజేషన్ ప్రాసెస్‌లో కట్ ఆఫ్‌లో. ఎందుకంటే మీ కేటగిరీని బట్టి మాత్రమే ఆధారపడి ఉంటది కట్ ఆఫ్ కాబట్టి. ఎంతమంది మీ పోస్టులకి అటెండ్ అయ్యారనే విషయం కూడా చాలా విధాలుగా చెప్పుకోవచ్చు. ఓకే. ఏదైనా మనకి అఫీషియల్‌గా హైకోర్టుకి సంబంధించినటువంటి రిజల్ట్ ఏదైనా మనకి అఫీషియల్‌గా మనకి అనౌన్స్‌మెంట్ జరిగితే కంపల్సరీగా అయితే
నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. అయితే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇదే ఫస్ట్ టైం కానీ మీరు చూసినట్టుగా అయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.